ప్రియ భగవద్బంధులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రమునకు అనుబంధ ఆలయమైనటువంటి పూరగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దివ్య క్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం జరుగుతుంది. ఇటు బ్రహ్మోత్సవాలకు దేవాలయ అధికారులు భాస్కర్ రావు గారు అత్యంత వైభవపేతంగా నిర్వహించాలని సంకల్పించినారు. దీనికి నలుమూల నుండి వేద పండితులను పారాయణికులను ఆహ్వానించారు. అలాగే విద్యుత్ దీపాలంకరణ చేత అంగరంగ వైభవపేతంగా ఈ యొక్క ఆలయాన్ని సుందరీకరణ చేశారు. అలాగే ధార్మిక సాహిత్య సంగీత మహాసభలను కూడా నిర్వహించడం కొరకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమాలు విశేషమైనటువంటి కార్యక్రమాలుగా శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పాంచరాత్ర ఆగమ అనుసారంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. రేపు ఉదయం 10 గంటలకు స్వస్తివాచనంతో ప్రారంభమై సాయంకాలం అంకురారోపణ దేవతాహ్వానంతో అంకురారోపణ ముత్సంగ్రహణంతో తెల్లవారి ధ్వజారోహణం సాయంకాలం దేవతాహ్వానంతో ఈ కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విశేషమైనటువంటి కార్యక్రమములు 9వ తారీఖు నాడు స్వామివారికి అంగరంగ వైభవపేతంగా భక్తజన సంద్రం చేత ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. విశేషమైనటువంటి తిరుకల్యాణ మహోత్సవం 10వ తారీఖు నాడు నిర్వహించడం జరుగుతుంది. 11వ తారీఖు నాడు రథస్థం కేశవం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అన్నట్టుగా రథాంగమైనటువంటి రథంలో వేయించిన నృసింహస్వామి పురవీధుల్లో ఊరేగింపు చేస్తూ ఎంతో మంది నలుమూలల్లో గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విచ్చేసి ఈ రథంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తుంటారు. తెల్లవారు చక్రతీర్థం చేసేసి తదుపరి రోజు శతఘటాభిషేకంతో ఈ ఉత్సవాలు పరిసమాప్తి చేయడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలను ఎవరైతే దర్శిస్తారో లక్ష్మీ నృసింహుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఆయురారోగ్య ఐశ్వర్యములు మనోభీష్టం నెరవేరి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ ఉత్సవ ఏర్పాట్లను మన దేవస్థాన వంశపారంపర్య చైర్మన్ గారు నరసింహమూర్తి గారు, అలాగే మన కార్యనిర్వహణాధికారి గారు భాస్కర్ రావు గారు విశేషమైనటువంటి కృషి చేత అత్యంత వైభవంగా నిర్వహింపజేయడం కొరకు సంకల్పించి ప్రతి కార్యక్రమాన్ని కూడా శ్రద్ధతో వారి యొక్క భగవంతుని యొక్క కైంకర్యం నిర్వహిస్తూ ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని వారు సంకల్పిస్తున్నారు. శ్రీ లక్ష్మీ నృసింహ పరబ్రహ్మణే నమః. స్వస్తి.